హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మణిపూర్లో తీవ్రవాదుల దగ్గర స్టార్లింక్ టెర్మినల్స్ దొరకటం అనేది దేశవ్యాప్తంగా సంచలనమైంది. పారామిలిటరీ ఫోర్స్ అయిన అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీస్ జాయింట్గా రాష్ట్రంలో చాలా చోట్ల రైడ్స్ని జరపగా పట్టుకున్న తీవ్రవాదుల నుండి వెపన్స్తో పాటు ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్కి సంబంధించిన డిష్ రూటర్స్ దొరికాయి. అఫీషియల్గా అయితే ఇప్పటి వరకు ఇండియాలో స్టార్లింక్ ఆపరేట్ చేయడానికి పర్మిషన్ లేదు. మరి ఈ స్టార్లింక్ టెర్మినల్స్ ఇండియాలో తీవ్రవాదుల చేతికి ఎలా వచ్చాయని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మియన్మార్ నుండి స్మగ్లింగ్లో వచ్చాయనుకుంటున్నారు. అయితే ఇలాన్ మస్క్ ఈ వార్తలపై స్పందించాడు. ఇండియా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మా శాటిలైట్స్ ఇండియాలోకి సిగ్నల్స్ని పంపకుండా బ్లాక్ చేసే ఉన్నాం, ఇది ఫేక్ అని క్లెయిమ్ చేశాడు. అయితే మియన్మార్ కూడా ఇండియా లాగానే ఇంకా స్టార్లింక్కి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఫోన్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ అలాగే కొంతమంది తిరుగుబాటుదారులు కూడా మియన్మార్లో ఈ సర్వీస్ని ఉపయోగిస్తున్నారు. దాదాపు 3000 స్టార్లింక్ కనెక్షన్స్ ఉన్నాయని మియన్మారే చెప్తుంది. కాబట్టి ఇండియాలో యాక్సెస్ లేదని కరెక్ట్గా చెప్పలేము. మరి మణిపూర్లో ఎగ్జాక్ట్గా ఎవరి దగ్గర ఇవి దొరికాయంటే రూటర్ మీద స్టార్లింక్ కింద ఆర్పిఎఫ్ పిఎల్ఏ అని ఉంది. ఆర్పిఎఫ్ అంటే మణిపూర్లో రెవల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ అనే ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇక పిఎల్ఏ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనేది దాని మిలిటరీ ఫోర్స్. మణిపూర్లో ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన 8 మెయిటై తిరుగుబాటుదారుల గ్రూప్స్లో ఇది కూడా ఒకటి. మెయిటై అంటే వీళ్ళు ఆ కులానికి చెందినవారు. మణిపూర్ని ఇండియా నుండి సపరేట్ చేయడానికి వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ మణిపూర్ పిఎల్ఏ వేరు, చైనా పిఎల్ఏ వేరు. కానీ చైనానే వీళ్ళకి వెపన్స్ని ట్రైనింగ్ని ఇస్తుంది. ఇక ఇలాంటి తీవ్రవాద సంస్థలకి స్టార్లింక్ ఎలా అడ్వాంటేజ్ అవుతుందంటే ఈ స్టార్లింక్ టవర్స్తో పని లేకుండా 7000కి పైగా శాటిలైట్స్తో భూమి మీద ఎక్కడైనా సరే ఇంటర్నెట్ సర్వీస్ని ఇవ్వగలదు. మామూలుగా టెర్రరిస్టులు ఫోన్ కాల్స్, మెసేజెస్ని మిలిటరీ లేదా పోలీసులు వింటారు, లొకేషన్ని ట్రేస్ చేస్తారని శాటిలైట్ ఫోన్స్ని వాడతారు. ఈ ఫోన్స్ని ట్రేస్ చేయడం చాలా కష్టం. అయితే స్టార్లింక్ వీళ్ళకిచ్చే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ని ఉపయోగించే సామర్థ్యం. డైరెక్ట్ కాల్స్ లేదా మెసేజెస్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు, అంటే వినొచ్చు, చదవచ్చు. కానీ వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి వాటిలో జరిగే నెట్ కాల్స్, మెసేజెస్ ఎన్క్రిప్షన్లో ఉంటాయి, బయట వాళ్ళకి యాక్సెస్ ఉండదు. ఈ స్టార్లింక్ ఇంటర్నెట్తో సిమ్ కార్డ్స్ లేకుండా స్మార్ట్ ఫోన్స్లోనే వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఫొటోస్, వీడియోస్ని కూడా ఫాస్ట్గా షేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ నెట్ శాటిలైట్స్ నుండి వస్తుంది కాబట్టి అడవుల్లో దాక్కొని కూడా కమ్యూనికేట్ చేసుకోగలరు. సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేషన్స్ని జరిపే టైంలో కమ్యూనికేషన్స్ని కట్ చేయడానికి జామర్స్ని వాడతారు. అయితే ఆ జామర్స్ కూడా టవర్స్ నుండి వచ్చే సిగ్నల్సే కానీ శాటిలైట్ సిగ్నల్స్ని బ్లాక్ చేయలేవు. అలాగే ఈ హై స్పీడ్ ఇంటర్నెట్తో సైబర్ అటాక్స్ చేయడానికి కూడా అడ్వాంటేజ్ అవుతుంది. ఈ స్టార్లింక్ టెర్మినల్స్ పోర్టబుల్, అంటే ఒక చోట ఉండకుండా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. కాబట్టి తరచూ వాళ్ళు ఉండే లొకేషన్స్ని కూడా మార్చుకోవచ్చు. ఓవరాల్ ఈ స్టార్లింక్ సెక్యూర్గా, ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవడంలో తీవ్రవాదులకి బాగా అడ్వాంటేజ్ అవుతుంది. అడవుల్లో హైడ్ అవుతూ కూడా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఈజీగా, ఫాస్ట్గా ఫొటోస్, వీడియోస్ని షేర్ చేసుకోవచ్చు. సైబర్ అటాక్స్కి కూడా బాగా అడ్వాంటేజ్ అవుతుంది. టెక్నాలజీలో అడ్వాన్స్ అవ్వడం మంచికే కాదు, ఇలా చెడుకి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటికే తీవ్రవాదులు డ్రోన్స్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇలాన్ మస్క్ ఇండియా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి స్టార్లింక్ సిగ్నల్స్ ఇండియాలోకి రావని చెప్తున్నాడు. కానీ మియన్మార్లో కూడా ఇలా పర్మిషన్ లేదు. కానీ 3000కి పైగా కనెక్షన్స్ ఉన్నాయి. తీవ్రవాదులకి ఇలాంటి టెక్నాలజీకి యాక్సెస్ వస్తే ఇంకా రెచ్చిపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.